సోషల్ మీడియా పైన కేంద్రం ఒక భారీ మార్పును తీసుకురాబోతుంది. ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి కావచ్చు, ఫేక్ అకౌంట్లు, వేధింపులకు అరికట్టేందుకు ఇన్‌స్టాగ్రామ్ సహా అన్ని సోషల్ మీడియా ఖాతాలకు కేవైసీ తప్పనిసరి చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే యోచిస్తుంది. పార్లమెంట్‌లో కమిటీ సిఫార్సు మేరకు సోషల్ మీడియా, గేమింగు, డేటింగు యాప్‌లతో కేవైసీతో పాటు తరచుగా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. ఇటీవల పెరుగుతున్నటువంటి సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వీడియోలకు నేపథ్యంలో ఈ ప్రతిపాదనను ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రతిపాదనతో 100% ఫేక్ న్యూస్ కావచ్చు, లేదా డీప్ ఫేక్ వీడియోలు కావచ్చు, ఇతర వ్యక్తుల్ని కించపరిచేలా కావచ్చు, లేదా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినా కానీ ఇలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటివి తీసుకురావాలి. రానున్న రోజుల్లో ఇంకా సోషల్ మీడియా పైన కూడా, మామూలు మీడియా పైన కూడా కొన్ని మితిమీరినటువంటి వేషాలు వేస్తున్నటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా రావాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.